హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ల గురించి ఒక ముఖ్యమైన అప్డేటు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ నవంబర్ నెలలోనే పెన్షన్లను పెంపు చేయబోతున్నారు. సో అప్డేట్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ప్రస్తుతం సెప్టెంబర్ నెల ఆసరా పెన్షన్ల పంపిణీ జరిగిపోయింది. ప్రభుత్వం ఎటువంటి కొత్త పెంపు చేయకపోయినా పెన్షన్లు మాత్రం రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి. ఈసారి కూడా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 2016 రూపాయలు, వికలాంగులకు 4016 రూపాయలు అందించారు. చాలామంది 6000 రూపాయలు వస్తాయని భావించిన ఇప్పటికీ 4016 రూపాయలే పరిమితమైంది. పెన్షన్లు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లలో జమ అవుతూ ఉన్నాయి. మీరు ఇంకా పొందకపోతే దగ్గరలోని అధికారులను సంప్రదించి ఫేస్ రికగ్నిషన్ లేదా వేలిముద్ర ద్వారా మీ పెన్షను తీసుకోవచ్చు. ఇక కొత్తగా పెన్షన్లకు అర్హత కలిగిన వారికి మంచి వార్త ఉంది. ప్రభుత్వం ఈ నవంబర్ నెలలో వితంతు మహిళలు మరియు వికలాంగులకు ముందుగానే అప్లై చేసుకునే అవకాశం ఇవ్వబోతుందని సమాచారం. వితంతువులకు పెన్షను 2016 నుంచి 4000 రూపాయలకి, వికలాంగులకు 4016 నుంచి 6000 రూపాయలకి పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పెన్షన్లకు అప్లై చేసుకోవాలంటే కొన్ని పత్రాలు తప్పనిసరి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయం సర్టిఫికెటు, ఓటర్ ఐడి, అలాగే వికలాంగుల పెన్షన్లకు సదరం సర్టిఫికెటు మరియు యూడిఐడి కార్డు కూడా అవసరం. ఇవన్నీ ముందుగానే సిద్ధంగా ఉంచుకుంటే అప్లై చేసే సమయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాదు మీ ఆధార్ వివరాలు, రేషన్ కార్డు, ఎన్పిసిఐ లింక్ ఉన్న పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా అప్డేట్ చేసుకోవాలి. అప్పుడు పెన్షను నేరుగా మీ అకౌంట్లోకి జమ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలోనే ఆసరా పెన్షన్ల పెంపుపై అధికారిక ప్రకటన చేయబోతుందని సమాచారం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రెడీగా ఉండండి. మీ పత్రాలు సిద్ధం చేసుకోండి. ఈ పథకానికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై నొక్కి ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. తద్వారా ప్రతి అప్డేటు మీకు ముందుగా వస్తుంది. వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులు, బంధువులతో షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం సమాచారం మన ఛానల్ ద్వారా మీరు ముందుగానే తెలుసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.